7th క్లాస్ పిల్లగాడికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? 15 లక్షలే 2 చెక్కులు ఇచ్చారంట. మీరు తప్పు చేయకపోతే పైసలు ఎందుకు ఇస్తారు? తప్పు చేసారు కాబట్టి ఏదో పైసలు ఇచ్చారు. ఏ రకంగా ఫైట్ చేయాలన్నా కూడా మీ వెనకాల మేము ఉన్నామన్నారు. అంటే ఏమన్నా చెప్తున్నారా? సూసైడ్ అన్నారు కదా, నేను న్యూస్లో చూసి సూసైడ్ అని వచ్చింది. ఎట్లా చేసుకున్నాడు సూసైడ్ వాళ్ళ ప్రకారం? యాక్చువల్గా ఏమైందంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టడీ అవర్స్కి వెళ్ళాడు, జస్ట్ ఒక 10 minutes ముందే వెళ్ళిపోయి హ్యాంగ్ చేసుకున్నాడు అని తెలిసింది. ఎప్పుడు నిన్ననా? జస్ట్ నిన్న 9:30 10 o'clock అరౌండ్లో. అది టవల్ తోటి ఇంకా ఫ్యాన్కి ఇట్లా మంచం కూడా వేసుకున్నాడు. అంటే అంత పైకి ఎట్లా అందగలుగుతుంది అబ్బాయి? ఇంత హైట్కి ఎట్లకి కట్టుకున్నాడు. మళ్ళీ అది కూడా టవల్ అంత ఈజీగా కట్టడానికి రాదు. ఇదే పెద్ద విచిత్రం అనిపిస్తుంది. ఏంది మనం మంచం మీద వేసుకొని స్టూల్ వేసుకున్నా అంత హైట్. మళ్ళీ అబ్బాయి కాలు ఇంకోట చైర్ మీద ఉంది, మంచం కొద్దిగా ఆనుంది కాబట్టి అంత ఈజీగా చనిపోవడానికి అవకాశం లేదు. ఇదేదో కొంచెం తేడానే అనిపిస్తుంది. అసలు అది ఈ ఫ్యాన్కి ఎట్లా అనిపిస్తారు? అది అవును, అతను అందుకోవడానికి ఛాయిస్ ఏముంది? ఎట్లా అందుకుంటాడు? అది ఊరి పెట్టుకుంటే ఖచ్చితంగా 4 రావాలా బయటికి. ఏమన్నా వచ్చిందా? మెడల్ కూడా మొత్తం క్రాస్ అయిపోయినాయి. అవును, ఇట్లా క్రాస్ ఎట్లయితుంది? ఇది ఇక్కడ చూడండి సార్, ఈ ఫ్యాన్ ఏడ ఉంది, ఈ బాబు ఏడ ఉన్నాడు, ఈ బాబుకు ఫ్యాన్ ఏడ. టీచరు ఏమో అని. అసలు నేను ఎన్ని గంటలకు చనిపోయిందంటే అబ్బాయి? రాత్రి 7:30 8 గంటలకు అయ్యిందని చెప్తున్నారు వాళ్ళు. మాకు ఊరికి ఫోన్ చేసి చెప్పింది అయితే ఫస్ట్ సిఐ ఫోన్ చేసిండు, ఆ తర్వాత ప్రిన్సిపాల్ చేసినట్టు. అయిపోయినాక చాలా చెప్పటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వాళ్ళు. అంటే రాత్రి ఎన్ని గంటలకు చెప్పారు మనకు? 10:30 కట్ల అయిపోయింది. 10:30 కట్ల అయిపోయింది. మిమ్మల్ని లోపలికి వెళ్ళి చూడనిచ్చారు? అసలుకి బయటికి నుంచి బయటనే వచ్చేస్తుంది. అసలు దాని ముందర మొటాయిస్తుంటే అంత బెటాలియన్ దించేటాడు. ఫస్ట్ వాళ్ళని దించి అసలు ఏం మాట్లాడిస్తలేరు. ఏంది ఒక ఇన్ఫర్మేషన్ అంటే మాకు చెప్పండి, ఎట్లా ఉంది, ఎలా ఉంది, ఏం జరిగినట్టు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఇంత లాఫర్ చేసి ఇప్పుడు 7th క్లాస్ పిల్లలు చచ్చిపోయారు అంటే అది ఆశ్చర్యం అనిపిస్తుంది. పిల్లలకి ఏం అవసరం అసలు అట్లా చనిపోయి? అసలు పిల్లలు ఎట్లా చనిపోతుర్రు ఏంది? అసలు ఆ ఫోటోలు చూస్తుంటే అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటా లేదా అన్నది కూడా డౌట్ వస్తుంది. అవును సార్, అదే చేసుకునే ఏజ్ కూడా కాదు సార్. 12 years అదే లేకపోతే అట్లా వేరే అనుకుంటున్నా ఒత్తిడి పట్టుకోలేక కూడా చనిపోయింది అని అనుకోవచ్చు. ఆ ఏజ్ ఎంత, ఆ క్లాస్ ఎంత, ఈ చనిపోవడం ఏంది, అసలు దానికి ఏం మాట్లాడడానికి అసలు చాయిస్ వేస్తలేనండి సార్. అక్కడ చూసుకోవాలి కదా, ఏంది ఏం కదా, ఏం పిల్లలు ఎట్లా ఉన్నారు, దానిలో ఒక రణం ఉండాలి కదా సార్. అబ్బాయి లాగా ఏదో ఇట్లా అందరు చూసుకోవడం చేయడం, ఏం రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. అసలు ఏమైపోతుందో అసలు అర్థమైతే లేదు. ఒకటే కొడుకు అబ్బాయికి, ఒకటే కొడుకు అమ్మ. సార్ వాళ్ళ ఆయన పాల బిజినెస్ చేస్తాడు. పొద్దుగా లేచి అసలు బాగా కష్టపడి పిల్లాడిని ఇట్లా చేసుకొని చేస్తే ఈ పరిస్థితి ఇది. ఒకటే బాబా అయితే? ఒకటే బాబు, ఒక పాప ఉన్నదా? పాప ఉంది. ఇప్పుడు పాప చిన్నదా పెద్దదా? పాప చిన్నది. ఈ పిల్లలు చూస్తుంటే అసలు నిద్ర కూడా పడతలేదు మాకు. 15 రోజులే అయింది, 2వ తారీఖు చనిపోయింది అబ్బాయి. ఇప్పుడు 15 రోజులకి ఇంకొక చావు. నారాయణ వాళ్ళు ఎవరు యాక్షన్ తీసుకున్నారు? అది మేము కూడా విసుకెత్తిపోయినాము, కంప్లైంట్లు ఇస్తున్నాం, అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు పోలీసుల దగ్గర నుండి సెటిల్మెంట్లు చేస్తుంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు అదే ఉంది కదా. ఇప్పుడు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు. నా కొడుకునే చదివినాడు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా మళ్ళీ అట్లానే ఇచ్చేసాడు. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు సార్, జరిగింది అది పోయి చూసుకోవడానికైనా ఛాయిస్ ఇవ్వాలి కదా. అవునవును, అసలు ఆ ఛాయిస్ కూడా రావట్లేదు. ఆడ ఎంతసేపు బయటనే దింపడం, వాళ్ళు దింపడం, పోలీసులతో గెటించడం, అది చేయడం, గ్రౌండ్లోకి వెళ్ళి ఇంకా లాంగ్లో ఉంచడం. కనీసం వాడికి పోయి ఆ బెడ్ ఏంది, ఆ మంచం ఏంది, ఆ చైర్ ఏంది, ఎట్లా వేసుకున్నాడు, ఎలాగేసుకున్నాడు అని చూడడానికి కూడా వీళ్ళు పోలీసులు లేదు. సీసీటీవీ కెమెరాలు అవన్నీ మనం చూపించారు. ఒకటే బయట తిరగడం మాత్రం చూపించారు. అదొకటి చూపిస్తున్నాడు. అక్కడ నుండి ఆ కూర్చున్న స్థలం నుండి లేచి రావడం అది ఒకటి కనపడుతుంది. అంతకుమించి ఇంకా వేరే ఏం చూపించాలి? ఇప్పుడు ఎన్ని డబ్బులు పైసలు ఏముంటాయి సార్? ప్రాణం అయితే తెస్తారు. ఉన్నది ఒకటే కొడుకు, ఆ పైసలు వేసుకొని చస్తాడు ఆయన. ఏం తిని ఆయనకి ఏం లేదని ఒక 20 ఎకరాల భూమి ఉంది, ఏం చేస్తాడు ఆయన? ఉన్న పిల్లాడు వెనక తల్లిదండ్రులు, ఆ తల్లి పడిపోతుంది, కింద పడిపోతుంది. ఇంటికాడ ఉంచినాము,
పిడిచి వచ్చి పడిపోతుంది అసలు. మనం కనిపించే వరకే ఇంకా ఆమె ఆగలేకపోతుంది అసలు. ఆమెకు కడుపు కోత దారుణం 2 గంటల వరకు చెప్పలేము సార్ చనిపోయిందని కూడా, ఏదో ఇట్లా అయిందంట కోసుకపోయిందని చెప్పుకుంటూ వచ్చినాము. లాస్ట్ మన మాటలు విని చూసి ఎమ్మడే స్పాట్లో పడిపోయింది. 3-4 సార్లు పడిపోయింది. ఇన్ఫర్మేషన్ చనిపోయినాకనే వచ్చింది. చనిపోయిన 2-3 అవర్స్కి చేసిన ఇట్లా అయిందని అప్పుడు ఏం చెప్పలేదు వాళ్ళు. వాళ్ళు ఆఫర్ చేసి అది చేసింటే అసలు ఇట్లా జరుగుతుంది, మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు, ఇట్లా ఉన్నాడు అంటే ఏమైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ముందు జాగ్రత్త ఏదైనా పడుతుంటుంది. ఇప్పుడు వాడు డిసైడ్ అయిందంటే సాయంత్రం నుంచి ఫోన్ మాట్లాడిన అంత బాగానే ఉంది, అంత ఇదే ఉంది. అప్పుడు ఏం లేదు. 7:30కు తల్లి దగ్గర మాట్లాడండి. ఆ బాబు 7:30కు అటు ఇటు మాట్లాడేది తల్లితో మాట్లాడండి. ఫోన్ బాగానే మాట్లాడాడు, మంచిగానే మాట్లాడినట్టు, ఏమి అసలు ఇబ్బంది అన్నట్టు కూడా లేదన్నట్టు. 5 గంటలకు తండ్రితో మాట్లాడండి, 7 గంటలకు తల్లి దగ్గర మాట్లాడండి, 7:30కు. అసలు ఆ పిల్లాడు కూడా సార్ చాలా ఎవరు కొట్టేవాడు, చాలా ఏదో డల్లు కొట్టేవాడు కూడా చాలా క్లేవర్. అసలు అవసరమైతే మనకు కూడా ఆన్సర్ ఇస్తాడు, అంత ఉంది టాలెంట్ అది. మనం మాట్లాడుతుంటే మనకు కూడా కొన్ని ఆన్సర్లు ఇస్తాడు. అంత వాళ్ళ అమ్మ లెక్చరర్. లెక్చరరా? అచ్చా. ఎక్కడ వర్క్ చేస్తారా వాళ్ళ? నాగర్ కర్నూలు. అంటే స్కూలా లేకపోతే కాలేజ్? కాలేజ్. ఇంటరా డిగ్రీయా? ఇంటర్ టు డిగ్రీ వరకు కొల్లాపూర్ అండ్ నాగర్ కర్నూలు. అవర్స్ డ్యూటీ చేస్తుంటారు, క్లాస్ తీసుకొని చెప్తుంటారు. టీచర్ అయ్యి ఉండి ఇట్లా అయ్యేసరికి ఆమె తట్టుకోలేదు. వాళ్ళ నాన్నది పాల వ్యాపారం అనమాట. బర్రెలు ఉన్నాయి సార్, బర్రెలు డైరీ చిలక చేసుకుంటాడు, పొలం ఉంది, వడ్లు నాటుకుని తర్వాత బర్రెలు పాలు వెనుకపోయి నాగర్ కర్నూలు అమ్ముకుంటారు రోజు. అసలు నాగర్ కర్నూలులో ఉంటుంది కానీ అది బాగుంటుంది స్టడీ అని చెప్పి నారాయణ ఈ సంవత్సరం చేసిండ్రు. ఈ సంవత్సరమే చేసిరా? ఆ తర్వాత నాగర్ కర్నూలు రూమ్ పెట్టుకొని ఈమె దగ్గర నుంచి తెలుస్తుంది అబ్బాయిని అమ్మాయిని. ఈ సంవత్సరం ఇక్కడ మా ఊరి నుంచి అంత 4 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ జాయిన్ చేశాను. దానిలో ఇతను బాగాలేదని 2 పిల్లలు కూడా తీసుకుపోయి వేరే బ్రాంచ్లో పెట్టారు సార్. చనిపోయిన వాళ్ళ బాలుల పిల్లని 2 పిల్లలు తీసుకెళ్ళి వేరే బ్రాంచ్ చేంజ్ చేసింది మన రీసెంట్ పోయిన నెలలనే. ఇక్కడ బాగాలేదని ఒకవేళ పేరెంట్స్కి చెప్పాలి, మీ అబ్బాయి డల్ ఉన్నాడు, చదువుతలేడు, ఏమన్నా చూసుకోండి, మీరు కోలుకోపోండి. అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. మీ అబ్బాయి మంచిగా చదువుతున్నాడు. మన పిల్లలు డల్గా ఉన్నాం అనుకుంటున్నాం కానీ అది చెప్పేటోడే డల్గా పాడుపడుతున్నాడు. వాళ్ళకి చెప్పడానికి వస్తలేదు చదువు. వాళ్ళకి రాక వీళ్ళు పోయి డౌట్లు అడిగితే ఈ అడ్డమైన మాటలని పిల్లలకు ప్రెషర్ ఇచ్చేసేసి చంపుతున్నారు. ఇదే అయిపోతుంది. అవునమ్మా. ఆ కడుపు కోత మామూలుగా ఉండదు అసలు. అసలు వాళ్ళ నుంచి పట్టణానికి వస్తలేదు. ఈ అబ్బాయి తల్లిని చూస్తే అమ్మాయిని పడిపోతుంది అసలు. నాకు ఇది చెప్పడానికి బాధ అనిపిస్తుంది కానీ ఇక్కడికి నేను ఇంతకు ముందు ఒక 4 సార్లు వచ్చి ఉంటాను ఇదే పిల్లల చావు విషయంలో. గాంధీకి ఒక 6-7 సార్లు పోయి ఉంటాం. మొత్తం ఈ ఏడాది 11 మంది పిల్లలు. ఈ లాస్ట్ 2 నెలలల్లో 5 చచ్చిపోయారు. ఒక రోజైతే 2 పిల్లలు చచ్చిపోయారు. ఈ అబ్బాయి గురించి చెప్తున్నాను కదా, అనుజీ కూడా అబ్బాయి 15 రోజుల కిందనే ఇదే డిసెంబర్ నెలలో ఇది 2వ చావు. అది మన దృష్టికి బయటికి వచ్చినాయి. బయటికి రాకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సెటిల్మెంట్ చేసుకుని అటు వెళ్ళిపోవడం, అటే ఇక క్లోజ్ చేసేస్తారు. మీ అబ్బాయి అంటే బాధ ఏమన్నారన్న? అసలు ఏం చెప్పారు అసలు మన అబ్బాయి? అసలు మీరు నేను ఎన్ని గంటలకు మాట్లాడారు బాబుతో? 7:30కి మాట్లాడి ఫోన్ చేసేసారు బాబు. ఈవినింగ్ 7:30కి డిన్నర్ అయినా అలా అంటే చేస్తాను అన్న పైకి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు 11:30కి సిఏ గారు ఫోన్ చేశారు. సిఏ గారు ఫోన్ చేస్తే తెలిసింది ఆల్రెడీ డెత్ అయిపోయింది, ఉస్మానియాకి తీసుకెళ్తున్నాం. ఎవరో ఫిజిక్స్ టీచర్ ఎవరో ఇబ్బంది పెడతారు అని చెప్పేసి అన్నారు. ఆ రోజు అంతకుముందు పెడతారంటే వచ్చి చెప్పిన వాళ్ళతో ఆయనతో కూడా మాట్లాడితే సర్లే సార్ మా బాబుకు చదువు రాకుండా ప్రాబ్లం లేదు సార్, నెక్స్ట్ ఇయర్ రిటర్న్ అవుతుంది కానీ కొంచెం ఇబ్బంది పెట్టకండి అని కూడా చెప్పి. అన్న మీకు రేపు వీళ్ళతో ఫైట్ చేయాలనుకుంటే ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేమున్నాం. మేము తన్నులు తిన్నాము, అన్నీ చేసినాం కానీ వెనకకైతే పోలేదు, ఎవరికి అమ్ముడు పోలేదు. ఒక విషయం అయితే నేను చెప్తున్నాను, మీ అబ్బాయిది ఇది 11వ చావు ఈ నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళల్లో కాలేజ్లల్లో. మీ వెనకాల మేమున్నాము. మీకు బాధ ఉంటుంది కానీ మీరు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇంకో పాప కూడా ఉందంటున్నారు కాబట్టి మీకు డబ్బులు కూడా అవసరం లేదని నేను నాకు కనుక్కున్నాను. ఎందుకంటే 20 ఎకరాల పొలం ఉంది, అవన్నీ మీకు ఎంత నాకు అర్థమైంది. మీరు అంతా అబ్బాయి కోసమే చేస్తున్నారన్న విషయం అయితే తెలుసు నాకు. కానీ మీరు ఏ రకంగా ఫైట్ చేయాలన్నా కూడా మీ వెనకాల మేమున్నామన్నా. మీరు దేనికి నిస్సంకోచంగా
మమ్మల్ని సంప్రదించండి. ఒకవేళ ఏ ఇబ్బంది ఉన్నా మేము మీ బాడీ పోయేంత వరకు ఇక్కడనే ఉంటాం. మీకు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. వాడు మినిస్టరే కానీ ఇంకొకడైనా కానీ మేము ఉన్నామన్న. దయచేసి ఆలోచించండి. మన పిల్లలు ఈ కాలేజ్లలో సేఫ్గా లేరు. ఒక్కొక్క డెడ్ బాడీ చూస్తుంటే మాకు అసలు రాత్రులు నిద్ర పట్టట్లేదు. ప్లీజ్ దయచేసి ఆలోచించండి. తల్లిదండ్రులకు ఏం దుస్థితి ఇది? 15 రోజుల కిందట తనీష్ అని స్టూడెంట్ చచ్చిపోయిండు. వాళ్ళ నాన్నకు 15 లక్షలే 2 చెక్కులు ఇచ్చారంట. వాళ్ళ నాన్న చెప్పిండు, కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు డీసీపీ ఆఫీస్లో. ఇట్లా ఏం జరిగింది, 15 చెక్కులు ఇచ్చి ఇగో సార్ మా అకౌంట్లో వేసుకున్నాం, ఇది ఎవిడెన్స్, యాక్షన్ తీసుకోండి, తప్పు చేయనోడు పైసలు ఎందుకు ఇస్తాడు అన్న మాట క్లియర్గా మాట్లాడారు. ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి. మన పిల్లలు ఈ కాలేజీలలో సేఫ్గా లేరు. వాళ్ళని చంపుకోవాలంటేనే ఈ కాలేజీలలో వేసుకోవాలి. మన పిల్లలకు ఏం కర్మ పట్టిందో అర్థమైతే లేదు. ఈ పరిస్థితి మాత్రం ఏ తల్లిదండ్రికి రాదు. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తల్లిదండ్రులకు లోపలున్న ఆ బాధ జీవితాంతం ఉంటుంది. అనవసరంగా ఈ కాలేజ్ వేసినాను అని ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఇలాంటి చాలా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఏమంటారు? ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థలు ఎట్లయిపోయింది అని అంటే ప్రాపర్గా బాయిలర్ కోడ్లు ఉంటాయి కదా, అట్లా చేసేస్తారు మన పిల్లల బతుకులు. ఆ జైళ్ళ లాంటి ఆ చిన్న ఉంటాయి కదా, అందులో పెట్టేస్తున్నారు. నువ్వు పుట్టింది సావనీకేనే, నువ్వు సచ్చేది మా దగ్గర సావు, మేము మీ తల్లిదండ్రులకి ఏదో ఒకటి చేసి ఖతం చేసేస్తాం అన్న కాడికి వ్యవస్థను పట్టుకొచ్చేసారు. 7th క్లాస్ పిల్లగాడికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? వానికి 10th ఎగ్జామ్స్ ప్రెషర్ ఉందా, లేకపోతే ఏమన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఇబ్బంది ఫీల్ అవుతున్నాడా? 7th క్లాస్ బాబు ఈ ఇయరే జాయిన్ అయ్యిందంట అబ్బాయి. లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉండే. వీళ్ళ కాలేజ్లో చేయడంగానే ఎందుకు చచ్చిపోతారు పిల్లలు? 7th క్లాస్ పిల్లలు. అబ్బాయి ఇంతున్నాడు, ఊరేసుకొని చచ్చిపోయిండు నమ్మమంటున్నారు. ఎట్లా నమ్ముతాము? ఈ మాట నేను ఈరోజు ఖరాఖండిగా ఎందుకు అంటున్నానంటే, ఇదే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇది రెండోక అనుమానాస్పద స్థితిలో జరిగినటువంటి మృతి. ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 11 మంది చనిపోయారు ఈ నారాయణ చైతన్య విద్యా సంస్థలో. ఆత్మహత్య చేసుకున్న విధంగా అనిపిస్తుందా? నాకైతే అంతే, అబ్బాయిని ఓడో కొట్టి చంపేసిండేమో, తర్వాత అనుమానం రాకుండా హ్యాంగ్ చేసిండేమో అన్నట్టుగానే ఉన్నాయి. ఈ మాట కూడా నేను ఎందుకు అంటున్నా అంటే, కరెక్ట్గా 15 రోజుల కిందట, 2 వారాల కిందట తనీష్ అనే విద్యార్థి నారాయణ జూనియర్ కాలేజ్ అన్నోజిగూడలో చనిపోయిండు. వాళ్ళ తల్లిదండ్రులు డీసీపీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో క్లియర్లీ మెన్షన్ చేశారు, 15 లక్షలే 2 చెక్కులు ఇచ్చారు, మా బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్నాము, పలానా వ్యక్తులు మా సామాజిక వర్గానికి చెందిన ఆఫీసర్లను పిలిపించి వాళ్ళ ద్వారా ప్రలోభ పెట్టి బలవంతంగా కాంప్రమైజ్ చేసుకునేటట్టుగా చేసిర్రు, మాకు ఇవన్నీ ఏమొద్దు సార్, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు తప్పు చేయకపోతే పైసలు ఎందుకు ఇస్తారు? తప్పు చేసారు కాబట్టి ఏదో పైసలు ఇచ్చిర్రు. ఆ రోజు కూడా విద్యార్థిని కొట్టి చంపి మెడకు ఉరిగట్టిరేమో అని చెప్పేసి క్లియర్గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి పోలీసు వ్యవస్థ పనిచేయాలి. ఇప్పుడు ఇక్కడ క్లియర్లీ ఇగో ఒక తండ్రి ఇచ్చిన రిపోర్ట్ ఉంది. తండ్రే చెప్తున్నాడు డబ్బులు ఇచ్చిర్రు అని అంటే తప్పు జరిగినట్టే. ఇన్ని రోజులు నేను ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చిర్రు మేనేజ్ చేస్తున్నాను అనలే. ఈ రోజు మొట్టమొదటిసారి ఎందుకు అంటున్నానంటే, ఒక తండ్రి ప్రాపర్గా కమిషనర్ ఆఫీస్కి సంతకం చేసి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. వాళ్ళంతటా వాళ్ళే పంపించి అన్న ఇగో ఇట్లా సబ్మిట్ చేసినామని చెప్పేసి అన్నారు. నన్ను మీకు ఎంతవరకు పోరాడుతారో అంతవరకు నేను మీతో ఉంటానని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఏం అవసరం మన పిల్లల్ని చంపుకొని వేసుకుంటున్నామా? ఆ తండ్రి ఒకటే మాట, నాకు పైసలు వద్దు, ఇవి ఎందుకు మేము మా అకౌంట్లో వేయించినాము అని అంటే, ఎవిడెన్స్ నీ అకౌంట్లకే నా అకౌంట్లోకి ఎందుకు పడతాయి? ఉత్తగా నువ్వు రోడ్ మీద పోయటం నా అకౌంట్లో పైసలు ఎందుకు వేస్తావు? అది ఎవిడెన్స్ ఉంది, క్లియర్గా యాక్షన్ తీసుకోండి. ఏమీ లేకపోతే మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అదో కండోలెన్స్ మీటింగ్ పెట్టి పిల్లలందరినీ పిలిచి, నాన్న మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి రా, ఇగో మనము సంతాప సభ పెట్టుకుందాము, ఇగో ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా చనిపోయింది, మీకు అట్లా పరిస్థితి రావద్దని చెప్తారా? ఇదా పిల్లలు చదువుకుంటున్నారు, ఖాళీ నేమ్స్ ఎక్కువ వస్తున్నాయి, వీళ్ళు మేనేజ్ చేస్తారు, ప్రాక్టికల్కి వచ్చి ఎక్స్టర్నల్ లోన్కి డబ్బులు ఇస్తారు, వాడేమో మార్కులు వేసేసి వెళ్ళిపోతాడు, ఎగ్జామ్లు బట్టి కొట్టించి రాపిస్తారు, అయిపోతుంది. తర్వాత వీళ్ళకి అడ్మిషన్లు వచ్చిన తర్వాత ఐఐటీలు ఎన్ఐటీలలో జాయిన్ అయినాక కూడా వీళ్ళు ఏం పీకలేకపోతున్నారు పిల్లలు. ఎందుకు? కాన్సెప్ట్స్ నాలెడ్జ్ అనేది లేదు ఎడ్యుకేషన్ సిస్టంలో. నేను ఈరోజు సవాల్ ఇస్తున్నా, ఆ కాలేజీలలో చదువుతున్నా లేకపోతే ఆ స్కూళ్ళలో చదువుతున్నా టీచర్ని రమ్మనండి. ఎల్కేజీ పోరగాళ్ళు చేసే సమ్ము మార్చిస్తా నేను, వాడు చేయలేడు, వానికి రావు. మనం అనుకుంటున్నాం మన పిల్లలు చదువుతలేరని అనుకుంటున్నాం. చదువు చెప్పేటోనికే చదువు రాకపోతే మన పిల్లలు ఏడికని చదువుతారు? మన పిల్లలు డౌట్స్ అడిగిర్రు అనుకో తిడతారు.
మీ నాయన ఇట్లా మీ అమ్మ ఇట్లా ఇవన్నీ నేను అంటున్న మాటలు కాదు. పిల్లలు ఓపెన్ గా కెమెరా ముందు అడ్మిట్ చేసారు. అరే విద్యార్థి అనేటోడికి వాయిస్ లేకుండా తయారు చేసేసేది దరిద్రులు. ఇప్పుడు ఆయన మినిస్టర్ అయినంత మాత్రం ఎంతమందిని అంటే అంతమందిని చంపుకుంటూ పోతారా? ఈ 2 సంస్థలని ఇంతమంది పిల్లలు ఎందుకు చచ్చిపోతుర్రు? మనమేమో ఒక ఆశతో కాలేజ్లో లేస్తున్నాము, లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఇగో మీ అబ్బాయి డెడ్ బాడీ తీసుకోండి అని ఈ మార్చరీల కార్డు ఇస్తున్నారు. మన పిల్లల్ని చంపుకోవాలనుకుంటే కాలేజ్లో పైసలు కట్టి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేయాలి, వాళ్ళే చంపి డెడ్ బాడీని ఇస్తారు అంతే.